హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో క్రోమ్ యాప్ అయితే ఉంటుంది కదా. ఆ క్రోమ్ యాప్ అనేది మన మొబైల్ బ్యాటరీని అయితే చాలా మట్టుకైతే మన మొబైల్ నుండి క్రోమ్ యాప్ యూజ్ అయితే చేసేసుకుంటుంది అనమాట. అలా యూజ్ చేసుకోవడం వల్ల మన బ్యాటరీ అనేది అయితే ఫాస్ట్గా డ్రైన్ అయిపోవడం అయితే జరుగుతుంది. అండ్ అందుకే ఈ వీడియోలో అయితే క్రోమ్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే చాలా మట్టుకైతే పెరుగుతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ నుండి క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ అయితే ఉంటాయి, వాటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, బాగా కింద చూసినట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఇలా కొద్దిగా పైకి అన్నట్టయితే ఇక్కడ బేసిక్స్లోని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇలాగ కొద్దిగా పైకి అన్నట్టయితే సెక్యూరిటీలో చూడవచ్చు సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా ఇక్కడ నో ప్రొటెక్షన్ నాట్ రికమెండెడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ అయితే మార్చుకున్నాను. అప్పుడు స్కామర్స్ అది మనం ఏమైనా చేద్దామని చెప్పేసి మన మొబైల్కి ఏమైనా పంపించినా ఏమి ఆటోమేటిక్గా మన మొబైల్లో డౌన్లోడ్ కాకుండా ఉంటాయి అనమాట. అలా ఒకవేళ డౌన్లోడ్ అయినాయి అంటే మన బ్యాటరీని బాగా కన్జ్యూమ్ అయితే చేసుకుంటాయి. ఒకవేళ డౌన్లోడ్ అవ్వద్దు అని చెప్పేసి మనం ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి కనుక మార్చామంటే అవి డౌన్లోడ్ అవ్వవు. అలా అవడం వల్ల అవ్వకపోవడం వల్ల మన బ్యాటరీ అనేది అయితే కన్జ్యూమ్ చేసుకో, మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు కావాలంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు కూడా. అందుకే దీన్ని నో ప్రొటెక్షన్లో ఉన్నట్టయితే ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చుకోండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి గైస్, ఈ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ సెక్షన్లో చూసినట్టయితే నోటిఫికేషన్స్ అని అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు క్రోమ్ నుంచి మనకు అంత యూజ్ అయ్యే నోటిఫికేషన్స్ అయితే ఏమీ రావు. అనవసరమైన నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయి, యాడ్స్ లాంటివి అయ్యి. అలా రావడం వల్ల మనకు చాలా ఇరిటేటింగ్ అయితే ఉంటుంది. అలా యాడ్స్ రావడం వల్ల మన బ్యాటరీని కూడా చాలా మట్టుకు అయితే కన్జ్యూమ్ అయితే చేసేసుకుంటుంది, అలా నోటిఫికేషన్స్ రావడం వల్ల. అందుకే షో నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అప్పుడు ఇక పై నుంచి మన క్రోమ్ నుంచి ఎటువంటి అవసరం లేని యాడ్స్ రాకుండా అయితే ఉంటాయి, అంటే నోటిఫికేషన్ రూపంలో వచ్చి యాడ్స్ ఏమీ రాకుండా అయితే ఉంటాయి. అండ్ అలాగే మన బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది అనమాట. అందుకే దీని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ కింద చూసినట్టయితే అపిరెన్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ థీమ్ అని ఉంటుంది, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ థీమ్లో ఏంటంటే లైట్ డార్క్ అని చెప్పేసి 2 మోడ్లు ఉంటాయి, దీన్ని డార్క్ మోడ్లోకి అయితే మార్చండి. అలా డార్క్ మోడ్లోకి మార్చడం వల్ల మన బ్యాటరీ అనేది అయితే చాలా మట్టుకు అయితే కన్జ్యూమ్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఒక లైట్ మోడ్లో ఉందంటే మన బ్యాటరీ మొత్తం అయితే లైట్ వల్ల కన్జ్యూమ్ అయితే చేసేసుకుంటుంది. అందుకే డార్క్ మోడ్లోకి మార్చినట్టయితే మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మట్టుకు అయితే పెరుగుతుంది. అందుకే దీన్ని డార్క్లోకి అయితే మార్చండి. అండ్ అలాగే మీరు వాల్ పేపర్ పెట్టుకుంటారు కదా, దీన్ని కూడా మరీ లైట్ ఉండేటట్టు కాకుండా కొంచెం డార్క్గా ఉండే వాల్ పేపర్స్ చూసుకుని ఆ టైప్ పెట్టినట్టయితే మన బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ని అయితే ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకుంటే ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, దీనిలో యాప్ ఇన్ఫోన్ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్, డేటా యూజెస్, బ్యాటరీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీంట్లో బ్యాటరీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో క్రోమ్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి రన్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. CPU టోటల్, CPU ఫార్ గ్రౌండ్, కీప్ అవేక్ అని చెప్పేసి. అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే బ్యాటరీ సేవర్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ 4 ఆప్షన్లో మనకి డిఫాల్ట్గా అయితే నో రిస్ట్రిక్షన్లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని బ్యాటరీ సేవర్లోకి మార్చుకున్నాను. ఒకవేళ మీకు నో రిస్ట్రిక్షన్స్లో ఉంది అని అంటే ఏంటి అని అంటే మీరు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, మన బ్యాటరీని క్రోమ్ ఎంతైనా వాడుకోండి అని చెప్పేసి మనం పెట్టినట్టు అనమాట. అందుకే మీకు ఫస్ట్ ఆప్షన్లో కనుక ఉన్నట్టయితే దీని బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే మార్చండి. లేదంటే రిస్ట్రిక్టెడ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంది కదా, దీంట్లో పెట్టినా పర్వాలేదు అనమాట. కానీ ఎక్కువగా అయితే బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్ దీంట్లోనే ఉంచుకోండి. ఇంక మిగతా థర్డ్ ఆప్షన్స్ ఏమున్నా కానీ అట్లనైతే వద్దు, సెకండ్ ఆప్షన్లోనైతే మార్చండి. అప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మట్టుకైతే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది.
సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మీరు మీ మొబైల్లో ఉన్న డేటా కూడా సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట ఈ సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.